జిల్లా కలెక్టర్తో కలిసి జేఎన్టీయూ కళాశాలను పరిశీలించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పర్మినెంట్ క్యాంపస్ను మంగళవారం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్తో కలిసి పెండింగ్ పనులు సమీక్షించారు. కళాశాల నిర్మాణంలో పెండింగ్లో ఉన్న హాస్టళ్లు, ఇతర సౌకర్యాల గురించి వివరంగా పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ అధికార హయాంలో 2016లో ప్రారంభమైన ఈ కళాశాల ప్రాజెక్టును మునుపటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. రానున్న 2026-27 విద్యా సంవత్సరానికి అన్ని పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు 50,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో హాస్టళ్ల నిర్మాణం, ల్యాబ్ల విస్తరణ, ప్రహరీలు, ఇతర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి చేయనున్నారు. పల్నాడు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ఉచిత ఇంజనీరింగ్ విద్య అందించడానికి రూపొందించబడిందని 85.94 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో కళాశాలను పెండింగ్ పనులు పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరానికి సంపూర్ణ కళాశాలను విద్యార్థులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.